PR7 మీడియాకి స్వాగతం. నా పేరు స్వరూప, మాది పాడేరు మొదకనమ్మ గుళ్ళో నేను భక్తురాల్ని. ఇక్కడ సేవకు వస్తూ ఉంటాము. ఇప్పుడే కొద్ది గంటల ముందే మేము ఒక న్యూస్ చూసామండి. తిరుమల దేవస్థానంలో పనిచేస్తున్న దర్శన్ అనే భార్య, దర్శనం ఉద్యోగస్తుడిగా పనిచేస్తున్న అతని భార్య చర్చికి వెళ్ళి ప్రార్థన చేయడం అనేది ఎంతవరకు సమంజసము? ఇప్పుడు క్రైస్తవులు హిందువులు పెట్టే ప్రసాదాలే తినరు, అలాంటిది అతను అక్కడ పనిచేస్తున్న జీతం తీసుకొని ఆ క్రైస్తవులు ఎలా బతుకుతున్నారు? ఇది ఎంతవరకు సమంజసం? అతన్ని తక్షణమే విధులను తొలగించాలని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మహిళా సంఘాల తరపున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది హిందూ మతానికి, హిందూ తత్వానికే చాలా వ్యతిరేకం. తర్వాత హైందవ మతం అనేది ఫస్ట్ భూమి మీద పుట్టిందే హైందవ మతం. ఆ మతాన్ని వ్యతిరేకిస్తున్నారు క్రైస్తవులు. అలాంటిది తిరుపతి దేవస్థానం అంత పెద్ద దేవస్థానం అయి ఉండి అలాంటి దేవస్థానంలో పనిచేస్తూ క్రైస్తవ దేవాలయాలకు వెళ్ళి ప్రార్థనలు చేయడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. దీన్ని మాత్రం వెంటనే అతని విధుల నుండి తొలగించాలని మేము కోరుకుంటున్నాం. సంధ్యారాణి, మాది అల్లూరి సీతారామరాజు జిల్లా. నేను మొదకనమ్మ తల్లి సేవకురాలని నేను. అలాగే కొన్ని గంటల ముందే ఒక న్యూస్ చూసాము. దర్శన్ అనే వ్యక్తి యొక్క భార్య అంటే ఒక హిందూ ధర్మంలో ఉండి ఒక చర్చికి వెళ్ళి మోకాళ్ళ మీద ప్రార్థన చేయడం ఎంతవరకు సమధ్యాయం అని నేను అడుగుతున్నాను. అలాగే ఇంతకు ముందు గతంలోనే టీడీపీ మండలంలోనే చిన్న వర్గాల్లో చేసే వాళ్ళని కూడా ఎంత విధంగా ఖండించారు. కాబట్టి ఈ విషయాన్ని కూడా మీరు అది దృష్టిలో పెట్టుకొని ఖండించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. తక్షణమే ఇటువంటి వారిపై చర్య తీసుకొని ఖండించాలని కోరుకుంటున్నాను.